హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో గైస్, మనం మళ్ళీ అయితే శబరిమలకి అయితే వెళ్ళబోతున్నాం. సో నేను ఆల్రెడీ నవంబర్లో ఆ, అయితే వెళ్ళాను 2025లో. సో మళ్ళీ జ్యోతి దర్శనంకి అయితే మళ్ళీ అంత త్వరగా నాకు అయ్యప్ప స్వామి దగ్గర నుండి పిలుపు వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను అనుకోకుండా అయితే మళ్ళీ జ్యోతి దర్శనానికి అయితే వెళ్తున్నాను. నవంబర్లో అయితే నేను వెళ్ళాను అనమాట ఆల్రెడీ. సో బట్ కానీ మళ్ళీ అయితే డిసెంబర్లో అయితే మళ్ళీ డిసెంబర్ 2026లో జనవరి 14th అయితే మనకు మకర జ్యోతి దర్శనం ఉంటుంది కదా గైస్. సో దానికైతే మళ్ళీ అయితే వెళ్ళబోతున్నాం. సో మనం వెళ్ళబోయే బస్సు కూడా అయితే వెంకట సాయి మదనపల్లి వాళ్ళది. సో మన ఇరుముళ్ళు కూడా అయితే బస్సు పైన అయితే పెట్టేసాం. ఇక్కడ నుండి అయితే ఇంకా మన జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవుతుంది. సో మనం ఫస్ట్ వెళ్ళే టెంపుల్ అయితే ఇక్కడ నుండి అయితే యాజ్ యూజువల్గా అయితే మనం వెళ్ళే టెంపుల్ అయితే ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ వచ్చి మనం ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం, కనుమలో గంగమ్మ టెంపుల్కి అయితే. సో మనం ఏ ట్రిప్ స్టార్ట్ చేసినా సరే మనం అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాం. సో మనం వెళ్ళే బస్సు లుక్ అయితే ఇదన్నమాట. సో మన మదనపల్లి అన్నవాళ్ళు ఇది వెంకట సాయి అన్నవాళ్ళు. సో మనకు డ్రైవర్ అన్న కూడా బాగా మంచి ఫ్రెండ్లీగానే ఉన్నారనమాట మనతో. సో ఇదైతే బస్ లుక్. సో అమ్మవారి టెంపుల్ దగ్గరకు కూడా అయితే వచ్చేసాం, శ్రీ కనుమలో గంగమ్మ దేవస్థానం దగ్గరికి అయితే. సో ఇక్కడ మనం మదనపల్లి నుండి అయితే శబరిమలకి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం కదా గైస్. సో మేము ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి దర్శనం చేసుకుని అయితే ఇక్కడ నుండి అయితే మేము వెళ్తాం ఎక్కడికి ఏ ట్రిప్ స్టార్ట్ చేసినా అయితే. సో ఇక్కడ నుండి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ కూడా అయితే అయిపోయాం. ఆల్మోస్ట్ మనం పొంగనూరు హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుండి అయితే మనం హైవేలో సేలం కుప్పం ఆ రూట్లో అయితే మనం అయితే వెళ్ళిపోతాం. సో లోపల లుక్ అయితే ఇలాగైతే ఉంది మనకి బస్ అయితే. సో లోపల డ్రైవర్ అన్న కూడా అయితే మనకు చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. సో మనం విండో దగ్గర వీడియో తీయడం వల్ల అయితే కొద్దిగా గోల్డ్ కలర్ అయితే వచ్చింది. సో ఈ బైపాస్ రూట్ పొంగనూరుది ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది మన మదనపల్లి పర్సన్స్కి అయితే చాలామందికి. సో గైస్, మనం వెళ్ళే దారిలో అయితే ఒక చోట ఆపి అయితే మనం ఇక్కడైతే భిక్ష అయితే చేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అవుతాం గైస్. సో మేమైతే భిక్ష చేసిన టెంపుల్ అయితే ఇది. ఇక్కడైతే కొద్దిగా విశాలంగా అయితే ఉంది. సో ఇక్కడ అయితే మేము భిక్ష చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అవ్వబోతున్నాం. నేను వీడియోస్ అయితే జనవరిలోనే అయితే నేనైతే అప్లోడ్ అయితే చేయాలి గైస్. చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయింది. నేను మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే మళ్ళీ వీడియోస్ అయితే నేను మళ్ళీ పోస్ట్ అయితే చేస్తున్నాను. సో అక్కడ మనం భిక్ష చేసి అయితే మళ్ళీ అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్ శబరిమలకి అయితే. సో మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి అయితే భవానీ అని అయితే అనుకుంటున్నాం. సో ఇక్కడ నుండి ఫస్ట్ భవానీ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా అయితే మనం పెద్దపాదం అయితే వెళ్తున్నాం గైస్ ఈసారి అయితే. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను కూడా అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను గైస్. సో మీలో ఎంతమంది అయితే పెద్దపాదం వెళ్ళాలో నాకైతే కామెంట్ అయితే చేయండి, మన మదనపల్లి నుండి అయినా సరే ఎక్కడి నుండి అయినా సరే. సో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు అయితే ఉంటుంది. సో మనం వీకోట దగ్గర అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం గైస్ బస్సుకి అయితే. సో ఎవ్రీ టైం అయితే ఇక్కడే మన బస్ అన్న వాళ్ళు అయితే చాలామంది అయితే ఇక్కడే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని అయితే వెళ్తారు. సో మన బస్సుకి కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి అయితే మనం మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అయితే అయిపోతాం. కొద్దిసేపు అయితే ఆగి ఇక్కడ. సో కొంతమంది టీ తాగే వాళ్ళు అయితే బయటికి అయితే వెళ్ళారు. సో అక్కడ నుండి అయితే మళ్ళీ మనం ఘాట్కి అయితే వచ్చేసాం. సో మనకి ఈ రూట్లో వచ్చే ఫస్ట్ ఘాట్ అయితే ఇదే అనమాట గైస్. మనం కుప్పం దాటగానే వస్తుంది మనకి ఇది. తమిళనాడు ఆంధ్ర బార్డర్స్లోనే ఉంటుంది ఇది ఘాట్ అయితే. సో ఇక్కడైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే చాలా అంటే చాలా డేంజర్ ఘాట్స్ అనమాట ఇవి. వీటిని నాకు తెలిసి ముతకూరు ఘాట్స్ అనే పిలుస్తారనమాట నాకు తెలిసినంత వరకు. సో మీకు ఎవరికైనా ఇది కరెక్ట్గా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే ముతకూరు ఘాట్స్ అనే అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే మనకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట గైస్ ఇదైతే.
పాల్యం టోల్ గేట్ అనమాట. ఇది ఫస్ట్ మనకు తమిళనాడులో అయితే వస్తుంది ఇది. అండ్ అవును, ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే మనకు పలంనేరు టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేస్తుంది. మనం హైవే ఫస్ట్ పుంగనూరు అక్కడ హైవే ఎక్కాం కదా, అక్కడ అయితే మనకు ఫస్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది. ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. సో అక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం టోల్ గేట్ దగ్గర నుండి కూడా అయితే. సో ఇప్పుడు మనం సేలం ఆ రూట్ పైన అయితే వెళ్తున్నాం అనమాట భవానీకి అయితే. సో ఇక వెళ్ళే దారిలో కూడా మనకు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో వర్షంలో అయితే వ్యూస్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి మనకు. ఎక్కడ చూసినా అయితే గ్రీనరీగా అయితే ఉండిపోయింది. సో బయట అయితే ఫుల్ వర్షం ఉండడం వల్ల మొత్తం గ్లాస్ క్లోజ్ చేసి అయితే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేయడం అయింది గైస్. సో బయట చూస్తున్నారు కదా, కొండలు అన్నీ అయితే మబ్బులతో అయితే ఫుల్ మబ్బులుగా అయితే అయిపోయాయి అనమాట. వెళ్ళే దారిలో అయితే మనకు ఇది కొద్దిగా స్పెషల్గా అయితే అనిపించింది. ఇది ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కాలేజ్ ఆర్ సంథింగ్. ఇదైతే కొంచెం బాగా ఉండేసరికి అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఇదైతే చాలా బాగుంది చూడడానికి అయితే. మంచి దీన్ని చూస్తుంటే ఇలాగే చూడాలని అయితే అనిపించింది అనమాట. సో ఇక్కడ రైన్ కూడా అయితే ఎక్కువ అయితే కనిపించింది. సో అక్కడ నుండి వచ్చే దారిలో అయితే మనకు అక్కడే ఒక కొండపైన అయితే చాలా అంటే శివలింగాలు అయితే ఇలా అయితే కట్టి అయితే పెట్టారనమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అది. సో మేము వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళలేకైతే పోయాం. సో మేము బయలుదేరుతున్నదైతే జాన్ 10th అనమాట. ఎందుకంటే మనం 1 డే అయితే అక్కడ నీలకల్లోనే ఉంటాం గైస్. 13th అయితే మనం 11th 12th అయితే మనం పెద్దపాదం నడవడానికి మనకు మంచి అంటే కొద్దిగా ఒక 1 డే ముందుగానే జ్యోతికి ఉండొచ్చు అని చెప్పి మేము అయితే ముందుగానే అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. సో వెళ్ళే దారిలో అయితే వ్యూస్ అయితే ఇలాగైతే ఉన్నాయి. సో వెళ్ళంగా అయితే నైట్ కూడా అయితే అయిపోయింది. సో వర్షం కూడా అయితే అప్పుడప్పుడే స్లోగా అయితే కంట్రోల్ అవుతూ వచ్చిందనమాట. అయినా కూడా ఫుల్ మబ్బులుగానే ఉంది బయట అంతా. సో మొత్తం హైవే అయితే వాటర్స్తోనే ఉండిపోయింది అనమాట. సో ఫైనలీ భవానీకి కూడా అయితే చేరుకునేసాం. సో మన బస్సు అయితే అక్కడ పార్కింగ్ చేసి మనం నదిలోకి వెళ్ళి అయితే స్నానం చేసాం. సో మనం నవంబర్లో వెళ్ళిన వీడియోస్లో కూడా ఫస్ట్ టెంపుల్ వచ్చి భవానీనే ఉంటుంది మనకు. అప్పుడు కూడా ఇక్కడ వచ్చి స్నానం చేసి అయితే వెళ్ళాం. సో అప్పుడైతే రష్ అయితే చాలా ఉంది. సో ఈసారి మాత్రం మనకు రష్ అయితే పెద్దగా అయితే ఏం లేదు, ఫ్రీగానే ఉంది టెంపుల్ మొత్తం. లాస్ట్ టైం అయితే నవంబర్లో వచ్చినప్పుడు 2025లో చాలా అంటే చాలా రష్ అయితే ఉన్నింది. బట్ మనం జనవరి 2026 బయలుదేరాం కాబట్టి 10th అప్పుడైతే రష్ అయితే ఎక్కువ అయితే లేదు. సో ఇప్పుడు మనం అక్కడ నదిలో అయితే స్నానం చేసి అయితే మళ్ళీ మనం దర్శనం చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోతాం. ఇప్పుడైతే మనం డైరెక్ట్ ఎరిమేల్కే వెళ్ళిపోతాం గైస్. ఎక్కడైతే వేరే టెంపుల్స్ అయితే టూర్ ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ వస్తున్నాం పెద్దపాదం అని చెప్పి. సో రిటర్న్లో అయితే కొంచెం అయితే చూడాలి ఏ టెంపుల్కి వెళ్తాం, మాకు అయితే కరెక్ట్గా ఐడియా లేదు. సో మనం దర్శనం చేసుకొని బయటకు రాగానే అయితే మనకు ఇక్కడ ప్రసాదాలు కూడా అయితే పెడుతున్నారు. సో మనం ప్రసాదం కూడా అయితే తీసుకొని అక్కడే తినేసి అయితే మనం బయటకి అయితే వచ్చాం. సో ఫైనల్లీ బస్సు దగ్గరకు కూడా అయితే వచ్చేసాం. సో అక్కడ దర్శనం స్నానం అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనం ఇక బయలుదేరాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి మనం ఇక్కడ బస్కి అయితే హారతి ఇచ్చి మా అందరూ దండం పెట్టుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం భవానీ నుండి. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే మనం ఎరిమేలకి అయితే డైరెక్ట్ అయితే ఇంక వెళ్ళిపోవడమే. సో నైట్ అంతా జర్నీ ఉంటుంది. సో నైట్లో వ్యూ అయితే లోపల బస్సులో అయితే ఇలాగైతే ఉంది గైస్ మనకు. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది, మంచి డెకరేషన్ చేశారనమాట బస్సుని. ఇది మినీ బస్సు 28 సీట్స్ అంతే. మేము 28 సీట్స్కి 28 మెంబర్స్ కరెక్ట్గా అయితే సరిపోయాం. సో ఇంకా నైట్ అంతా అలా అయ్యప్ప స్వామి సాంగ్స్ పెట్టుకొని అయితే అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాం. సో ఇదైతే మనం నైట్లో అయితే ఒక చోట ఆపి పెట్రోల్ బంక్ దగ్గర ఇప్పుడు మేము తెచ్చుకున్న భిక్ష కూడా అయితే ఇక్కడే చేయడానికి అయితే కొద్దిగా ప్లేస్ ఉంది. సో ఇక్కడే భిక్ష చేసి మళ్ళీ మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేసేస్తాం. సో ఇక్కడ నుండి అయితే ఇంకా డైరెక్ట్
సో డే 2లో అయితే నేను మళ్ళీ కలుస్తాను గైస్.